Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక చూస్తే పోస్ట్ పాండమిక్ లో సెంట్రల్ బ్యాంక్స్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ దీనికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫస్ట్ వన్. సో కాబట్టి మీరు చదివే ఉండొచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ జనరల్లీ అజ్యూమ్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు కౌంటరాక్ట్ ద కన్జ్యూమర్ ప్రైస్. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు మానిటరీ పాలసీతో జనరల్గా ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ఆల్కహాల్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. సో డెఫినెట్గా మీరు తమ్నైల్ చూసున్నప్పుడు కొంతమందికి అనిపించవచ్చు ఈ తమ్నైల్ ఎందుకు వచ్చి ఇలా పెట్టారు అని. దానికి నేను జస్టిఫికేషన్ లాస్ట్లో ఇస్తాను. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్కహాల్ మీద కొంత బ్యాన్ కూడా విధించింది. సో తెలంగాణలో చాలా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇది ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వచ్చాయి అనేది మనం చూస్తే దానికి జస్టిఫికేషన్ చేకూరుతుంది. ఎందుకంటే మీడియా ఛానల్స్ మాదిరి తమ్నైల్స్ పెట్టి ఆ తమ్నైల్స్కి జస్టిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదు. సో ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు లిక్కర్ అనేటటువంటి దాన్ని జిఎస్టీలో ఎందుకు చేర్చట్లేదు, ఎందుకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిఎస్టీని చేర్చడానికి ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. జిఎస్టీలో ఆల్కహాల్ని చేర్చడానికి ఒప్పుకోవట్లేదు. సో న్యూస్లో ఎందుకు ఉందంటే ఇండియా ఇటీవల కాలంలో ఆల్కహాల్ కన్జంప్షన్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోని చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మీ అందరికీ తెలుసు ఆల్కహాల్ కన్జంప్షన్తో మనకి చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈవెన్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది ఒక్కొక్కసారి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువగా ఆల్కహాల్ మద్యం సేవించేటటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఇళ్లలో ఆడవారిపైన ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. అలాగే క్రైమ్స్ కూడా ఎక్కువ శాతం ఈ రేప్లు, మర్డర్లు ఇవన్నీ కూడా ఆల్కహాల్ మత్తులోనే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సూసైడ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఈ ఆల్కహాల్ని ఒక సాధనంగా వాడుకుంటూ ఉంటారు. అలాగే ఫినాన్షియల్ డిస్ట్రెస్, అంటే ఎక్కువగా ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఉన్న వాళ్ళు అప్పులు తీర్చుకోవడం అనేసి ఉన్న డబ్బులతో మందు తాగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ వీటికి కారణాలుగా నిలుస్తుంది. అయితే భారతదేశంలో ఆల్కహాల్ని కంట్రోల్ చేయడానికి ఒక జాతీయ విధానం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఆల్కహాల్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్లో ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా ఆల్కహాల్కి సంబంధించి వాళ్ళ సొంత చట్టాలను తెచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగనే ఎక్సైజ్ డ్యూటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంతంగా వేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఈ మద్యాన్ని ఆపుతూ ఉంటుంది. లైక్ బీహార్ ఈ మధ్యకాలంలో, ఎప్పటి నుంచో ఉన్నది గుజరాత్ బికాజ్ ఆఫ్ ద కల్చరల్ రీజన్స్, ఎందుకంటే అక్కడ మహాత్మా గాంధీ గారు పుట్టారు కాబట్టి ఆ ప్రాంతాన్ని డ్రై స్టేట్గా ఉంచారు. సో బహుశా ఇక్కడ నేను ఒక రిలేషన్ చూస్తూ ఉంటాను. గుజరాత్ డ్రై స్టేట్గా ఉంది కాబట్టే మంచి బిజినెస్ మెన్ వచ్చారని ఫీల్ అవుతూ ఉంటాను నేను. మీరు చూడండి ఎక్కువగా గుజరాత్లో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అందరూ కూడా గుజరాతీస్ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడున్న అదానీ కానీ అంబానీ వీళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. సో మేబీ ఇట్ ఈస్ అ మియర్ కోఇన్సిడెన్స్ ఆల్సో, బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ కదా మనం గెస్ చేయడానికి కూడా. సో ఆల్కహాల్ మత్తులో ఉంటే ఇంకా మరి డబ్బులు సంపాదించేటటువంటి ఈ వ్యాపకం ఎప్పుడు ఉంటుంది. సో అట్లానే మీరు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్కహాల్కి సంబంధించి ఏం చెప్పిందంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 47 ఉంది. ఇదేం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్, అంటే మద్యం సేవించడాన్ని మనం ఎట్లయినా నియంత్రించాలి, వీలైతే బ్యాన్ కూడా చేయాలి. కానీ దిస్ ద ఆర్టికల్ చాలామంది చెప్తూ ఉంటారు ఆర్టికల్ 44 ఇప్పటి వరకు మనం చేయలేదని. ఆర్టికల్ 44 కాదు, 47 కూడా ఎవరు చేయలేదు. ఆల్కహాల్ని కంట్రోల్ చేయకపోగా ప్రభుత్వమే దగ్గరుండి నమ్ముతోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తగిలారు. ఆయన పేరు సూర్యచంద్రరావు గారు. సో ఈజ్ అ వెరీ ఓల్డ్ మ్యాన్. గుజరాత్లో ఆయన చాలా హై పొజిషన్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన క్వశ్చన్ అడిగారు, ఒకవేళ మీకు ఒక రాష్ట్రం తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఇస్తే ప్రజలు తిరగబడకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? నేను మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నాం. సో దానికి రకరకాల ఆన్సర్లు చెప్పాం మేమంతా. ఆయన చివరికి ఆన్సర్ ఏం చెప్పారంటే మేక్ ఆల్ ద పబ్లిక్ ఆల్కహాలిక్. అంటే ప్రజల్ని మత్తులో ఉంచండి. ప్రజల్ని మత్తులో ఉంచారనుకో మిమ్మల్ని ఏం ప్రశ్నించారు కదా, అయిపోయింది, ప్రజలు ఎదురు తిరగరు. చాలా ప్రభుత్వాలు మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి ఈ రూల్ని. సో అలాగే పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఎందుకు బేసికల్గా ఆల్కహాల్ కన్జంప్షన్ వద్దు అందంటే పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే మనిషి తాలూకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణాలు పెరగాలంటే. సో ఇలాంటి ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి తాలూకా మైండ్ని ఆఫ్ చేస్తాయి, థింకింగ్ పవర్ని ఆఫ్ చేస్తాయి. అందుకే కదా వెన్ సమ్మన్ ఈజ్ బిహేవింగ్ ఆడ్లీ వాళ్ళు మత్తులో ఉన్నారా అంటారు. అలాగే మత్తులో ఉన్న వాళ్ళు ఏం చేశారో మర్చిపోతుంటారు మర్నాటికి.
సో కాబట్టి మన తాలూకా ఆలోచన మీద, మన తాలూకా చేసేటటువంటి పనుల మీద మనకు నియంత్రణ ఉండదు. అట్లానే ఈ ప్రిన్సిపల్స్ అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. చట్టబద్ధంగా వాటిని మనం ఎన్ఫోర్స్ చేయలేం. కాబట్టి స్టేట్ పాలసీ మేకింగ్కి గైడ్లైన్స్ ఏవి పనికొస్తాయి కానీ బట్ వీ కాంట్ గో టు ఎ కోర్ట్ టు ఆస్క్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. అంటే వీ కెనాట్ ఆస్క్ ద కోర్ట్ టు ప్రొహిబిట్ ద ఆల్కహాల్. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తప్ప ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు. కొన్ని స్టేట్స్ లైక్ గుజరాత్ అండ్ బీహార్ కొన్ని అమలు చేస్తున్నాయి, ఈవెన్ కేరళ కూడా కొంతవరకు అమలు చేసింది. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ దే ఆర్ నాట్ వెరీ డూయింగ్ సో. సో అయితే డిస్ట్రిబ్యూషన్ పవర్ ఆఫ్ లిక్కర్ మనం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న తేడా, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలదంటే గైడ్ లైన్స్ని సెట్ చేయగలదు. అలాగే ఫారెన్ లిక్కర్, ప్రపంచంలో వేరే దేశాల నుంచి వస్తున్న వైన్, లిక్కర్ వీటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ని పెట్టగలదు. అలాగే నేషనల్ లెవెల్లో కొన్ని పాలసీస్ చేయగలదు, ఎస్పెషల్లీ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి. బట్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద సర్గేట్ అడ్వర్టైజ్మెంట్. ఇటీవల కాలంలో మీరు విజయ్ మాల్యా గారి ఒక ఇంటర్వ్యూ చూసుంటే ఆయన మెక్డొనాల్డ్ అనేటటువంటి ఆ పర్టికులర్ కంపెనీ ఏవైతే ఉందో వాటికి హ్యాపీ మూమెంట్స్ అని సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ చేశాను నేను. ఆ బ్రీవింగ్ కంపెనీ ఆయనకి ఉంది కదా, కింగ్ ఫిషర్, ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఆల్కహాల్ అనేటటువంటిది బ్యాన్ కాబట్టి ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్ సర్గేట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. సర్గేట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్ ఫిషర్ ఆల్కహాల్ ఉందనుకోండి, ఆ కింగ్ ఫిషర్ ఆల్కహాల్ని వాళ్ళు బ్రాండింగ్ చేయకుండా ఒక కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ కనిపెడతారు. సో కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ చేస్తారు. అట్లానే మెక్డొనాల్డ్ మూమెంట్స్ అని, మెక్డోల్ మూమెంట్స్ ఇట్లాంటివి పెట్టేవాళ్ళు యాడ్స్. చిన్నప్పుడు బాగా వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే చూపించేది వాటర్ అడ్వర్టైజ్మెంట్, సోడా అడ్వర్టైజ్మెంట్ అయినా వెళ్ళేది మాత్రం ఆల్కహాల్కి వెళ్తుంది. సో ఈ సర్గేట్ అడ్వర్టైజ్మెంట్స్ని కూడా బ్యాన్ చేయాలి. అట్లనే స్టేట్ గవర్నమెంట్స్లో కనుక మీరు చూస్తే 7th షెడ్యూల్లో లిక్కర్ అనేటటువంటి స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. అలాగే స్టేట్ స్పెసిఫిక్గా ఎక్సైజ్ డ్యూటీస్ వేసుకోవచ్చు. అందుకే మీకు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ చాలా అధికంగా పన్నులు వేసి విపరీతంగా ఆల్కహాల్ ధరలు పెంచినప్పటికీ కూడా జనాలు ఇంకా ఎక్కువగా తాగారు, ఎందుకంటే ఇలిసిట్ లిక్కర్ ఇవన్నీ వచ్చేసాయి. సో అలాగే లిక్కర్ సేల్స్ మీద కూడా ట్యాక్సెస్ వేయచ్చు రాష్ట్ర ప్రభుత్వమే. ఈవెన్ లిక్కర్ సేల్స్కి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి విత్ ఇన్ ద రాష్ట్రం, అంటే విత్ ఇన్ ద స్టేట్ రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్లు ఇవ్వచ్చు కొత్త కొత్త బ్రీవింగ్ కంపెనీస్ కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి హక్కులు లేదా అధికారాలు. అయితే ఆల్కహాల్ కన్సంప్షన్కి డ్రైవింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి అనేది కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ప్రివలెన్స్, అంటే ఎక్కడికి వెళ్ళినా మద్యం దొరుకుతుంది, నీళ్లు దొరకవేమో కానీ సారా దొరుకుతుంది. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ ఆఫ్ సర్వే ప్రకారం 14.6% మంది 10 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవాళ్ళు 16 కోట్ల మంది వీళ్ళు ఇండియాలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారట. ఇందులో 23% ఉమెన్, 23% మెన్ ఉన్నారు, 1% ఉమెన్ ఉన్నారు, రైట్. అట్లానే ఇండియా హైయెస్ట్ గ్లోబల్లీ హెవీ ఎపిసోడిక్ డ్రింకింగ్, అంటే విపరీతమైనటువంటి తాగుడికి అలవాటు పడినటువంటి దేశాల్లో భారతదేశం ముందుందట. చైనాలో చాలా తక్కువ ఉంటుంది. సో 2.6 మిలియన్ డిజేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్, అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మద్యం తాగడం వల్ల కోల్పోయిన జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని డాలీ అంటారు, డిజేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. ఇలా దేశంలో మద్యం తాగడం వల్ల 2.6 మిలియన్, అంటే 26 లక్షల సంవత్సరాలకు ముందే వాళ్ళు చనిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి తీసుకోండి మీరు 26 లక్షల సంవత్సరాలు అంటే ఒక మనిషి ఇన్ని కాలం బతకడగా సార్ అనేది కాదు ఇక్కడ లాజిక్. 26 లక్షల మంది ఉన్నారనుకోండి, 26 లక్షల మంది తాగుతున్నారు అనుకోండి, వీళ్ళు మద్యం తాగడం వల్ల 1 సంవత్సరం ముందే చనిపోతున్నారు అనుకోండి. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిది కలుపుతారు. అట్లా చూసుకుంటే 26 లక్షల డాలీస్, డిజేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ వచ్చింది. అలాగే సోషల్ కాస్ట్ ఎంత ఉంది దీనివల్ల, సమాజం మీద పడే ప్రభావం ఆల్కహాల్ వల్ల ధ్వంసాలు కానీ విధ్వంసాలు కానీ ఇన్కమ్ పోవడం కానీ, ఇవి 6.2 ట్రిలియన్, అంటే 2021లోనే 6 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఏది ఆల్కహాల్ తాగడం వల్ల సొసైటీ మీద పడే నెగిటివ్ ఇంపాక్ట్, దాని డబ్బు రూపంలో కొలిస్తే. అట్లానే హై యూజ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని విపరీతంగా తాగేటటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా. గోవా మనకు తెలిసిందే భోగభూమి, గమ్యస్థానం. అలాగే హై డిజార్డర్ ప్రివలెన్స్, అంటే తాగి గొడవ చేసేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి మరీ ఘోరంగా. అంటే సాధారణంగా ఇవి ఎలా లెక్క పెడతారంటే మొత్తం పాపులేషన్లో 10% కన్నా ఎక్కువ తాగితే ఈ హై డిజార్డర్ ప్రివలెన్స్ అని అంటారు. అందులో త్రిపుర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఇది ఓల్డ్ డేటా అని అనుకుంటే తెలంగాణ కూడా ఇంక్లూడెడ్. సో కీ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ చూసే ముందు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. 2021 అనుకుంటాను, 2022, ఐ డోంట్ రిమెంబర్ ది ఇయర్, January 1 December 31
ఈ మన పార్టీలు జరుగుతాయి కదా, అప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా బీర్లు అమ్ముడుపోయినటువంటి నగరం హైదరాబాద్. ఎంత అద్భుతమైన రికార్డులు సృష్టిస్తున్నామో చూడండి. సో ఆల్కహాల్ తాగడానికి గల డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ మధ్య అర్బన్ లైఫ్ స్టైల్లో పీర్ ప్రెషర్ వచ్చింది. ఆల్కహాల్ తాగేటప్పుడు కూడా చూడండి, ఒంటరిగా తాగరు, దానికి ఒక 5-6 గ్రూప్ ఉండాలి దానికి. మళ్ళీ సో మీకు బాగా అనుభవం ఉందని అనుకోండి, ఐ డోంట్ డ్రింక్, నేను జనరల్గా మీకు మూవీస్ వీటి గురించి చెప్తున్నాను. సో పీర్ ప్రెషర్ ఉంటుంది, పక్క వాళ్ళు తాగారు కాబట్టి మనం తాగాలి. అలాగే వెరీ గ్లామరైజ్డ్ మీడియా, ఇప్పుడు తాగడం అనేది వెరీ గ్లామర్ థింగ్ కింద మీడియా ప్రచారం చేస్తుంది, ముఖ్యంగా సినిమాల్లో. సో ఇది ఒకటి. అలాగే ప్రొడక్ట్ ఇన్నోవేషన్స్, అంటే ఇటీవల కాలంలో చాలా కొత్త కొత్త డ్రింక్స్ వస్తున్నాయి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఫ్లేవర్డ్ స్పిరిట్స్ అండ్ ఆల్, బట్ కొత్త ఫ్లేవర్స్తో వస్తున్నాయట. సో దానివల్ల కొంత యూత్ అనేది అట్రాక్ట్ అవుతున్నారు. రెండే యాక్సెసిబిలిటీ. ఒకప్పుడు అసలు మందు తాగాలి అంటే 1994, 95, 98 ఆ ప్రాంతంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి మందు తాగుతున్నాడంటే దాన్ని సోషల్ ట్యాబుగా చూసేటోళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనేటటువంటిది కంప్లీట్ ఎగెనెస్ట్ అనేది నా విషయం కాదు. ఒక వ్యక్తి ఏదో నిద్ర పట్టక తాగాడంటే ఒక అర్థం ఉంది, తాగడం కోసమే బతుకుతుంటారు కొంతమంది, అది తప్పు. ఇప్పుడు ఫారెన్ దేశాల్లో కూడా తాగుతారు, పొలిటీషియన్స్ కూడా తాగుతారు. కానీ మీరు ఏ పొలిటీషియన్ అయినా పొద్దున్నే బహిరంగంగా మద్యం తాగి విచ్చలవిడిగా ప్రవర్తించడం చూసారా? మీరు రోడ్డు మీద చూడండి, ఓ వ్యక్తి పొద్దున్నే తాగా రోడ్డు మీద పడిపోయి అలా పడుకుని ఉంటాడు ఆ డివైడర్ మీద, ఎక్కడైనా గుద్దేస్తే ఏదైనా వెహికల్. సో ఇలాంటి హై డిజార్డర్ ప్రివిలెన్స్ ఆఫ్ డ్రింకింగ్ అనేటటువంటిది బానిసలు అయిపోతున్నారు దీనికి. సో అలాగనే మీకు ఇక్కడ చూస్తే ఇది ఎందుకు అంటే రీటైల్ షాపుల్లో ఆన్లైన్ డెలివరీలు కూడా వస్తున్నాయి ఇటీవల కాలంలో. అలాగే ప్యాకేజింగ్ అద్భుతంగా ఉంటుంది, ఇండియన్ మేడ్, ఇండియన్ లిక్కర్, రూరల్ పూర్ని టార్గెట్ చేస్తున్నారు, తక్కువ కాస్ట్లో అందిస్తున్నారు దీన్ని. అలాగే బయో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఎడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే బ్రెయిన్ని విపరీతంగా యాక్టివేట్ చేస్తుంది. నార్కోటిక్స్ అంటేనే అది, గాంజాయి, ఆల్కహాల్, సిగరెట్, ఇవి ఎందుకు మానలేరు? సాధారణంగా ఇది బ్రెయిన్ని విపరీతంగా యాక్టివేట్ చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు మాట్లాడలేడు అనుకోండి, మందు తాగితే మాట్లాడతాడు బాగా. సో ఇట్ యాక్టివేట్స్ ద బ్రెయిన్ సిస్టమ్. సో దీనికి బాగా ఎడిక్ట్ అవుతారు. అట్లానే కమర్షియల్ ప్రమోషన్, సర్గేట్ యాడ్స్ ఎక్కువైపోయాయి ఇటీవల కాలంలో. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్స్ ఉంటున్నాయి. ఈవెన్ ఓటీటీ కంటెంట్ చాలా గ్లామరైజ్ వేస్తున్నారు. మనకి మందు తాగుతాడు హీరో, మద్యం సేవించడం హానికరం, ఎవడు చూడ యాడ్, అది కామెడీ అయిపోయింది. ఇప్పుడు నా 2 గాజులు అమ్ముకున్నాను అంటారు చూడండి యాడ్, అది అసలు మొత్తం సినిమాలోనే అల్టిమేట్ కామెడీ అది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ, దే ఆర్ జస్ట్ సీయింగ్ ఇట్ యాజ్ అ కామెడీ పీస్. సో ఆల్కహాల్, మద్యం తాగితే దీనివల్ల కన్జంప్షన్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, లేదా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం వేస్తున్నారు. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాపింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ రెగ్యులేటింగ్ దెమ్సెల్వ్స్, ఇది కదా క్వశ్చన్. అట్లానే పాలసీ ఫెయిల్యూర్స్ చూస్తే ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది. సో ప్రభుత్వమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేషన్స్ పెట్టట్లేదు, స్టేట్కి అసలు డబ్బులే దీనివల్ల వస్తున్నాయి. ఎలా అని చెప్తారా చూడండి ఒకసారి. రెగ్యులేషన్స్ కన్నా ముందు మీకు ఆంధ్ర తెలంగాణలో సేల్స్ చూపిస్తాను. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆంధ్రప్రదేశ్ 28,842 కోట్లు, గత సంవత్సరంతో పోల్చుకుంటే 14% పెరిగింది. తెలంగాణ 2023-24లో 36,500 కోట్లు వచ్చింది. అంటే రాష్ట్రానికి ఆదాయమే దీని నుంచి వస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో ఎంత? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా అటు ఇటుగా 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 10% అంటే 12% మొత్తం బడ్జెట్లో ఆదాయమే మీకు ఎక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ నుంచి వస్తుంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో నడిపేటటువంటి రాజకీయ నాయకులు, సీఎంలు వీళ్ళందరూ ఎందుకు వదులుకుంటారు ఆదాయాన్ని? వదులుకోరు. సో కాబట్టి ఆల్కహాల్ రిలేటెడ్ రెవెన్యూ స్టేట్ బడ్జెట్లో చాలా అధికంగా ఉంటుంది. అట్లానే మీరు కనుక చూస్తే మనకి రెగ్యులేషన్స్ ఆల్కహాల్కి సంబంధించి స్టేట్ లెవెల్లో కొన్ని రాష్ట్రాలు ప్రొహిబిషన్ పెట్టాయి. లైక్ బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం ఇలాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ కూడా చేశాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు ఏంటంటే అసలు విపరీతమైన కాంట్రడిక్షన్స్, స్విగ్గీ, జొమాటోలో కూడా ఆల్కహాల్ ఆన్లైన్ డెలివరీని చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఒక చోట అయ్యి ఒక చోట అవ్వకపోవడం అనేది ఉండకూడదు. అసలు ఎట్లా ఉండాలంటే దేశం మొత్తం ఆల్కహాల్ని బ్యాన్ చేసామనుకోండి, అప్పుడు ఏమైనా కంట్రోల్ చేయొచ్చు. ఒక రాష్ట్రంలో బ్యాన్ చేసి ఒక రాష్ట్రంలో బ్యాన్ చేయకుండా ఇది కష్టం. సో ఎవరికి వారికి ఉండాలండి. ప్రభుత్వం దీన్ని కట్టడి చేయాలంటే సాధ్యం కాదు. తాగేటోడికి ఉండాలి స్పృహ, అంతే. నా లాజిక్ అయితే అదే. అలాగే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ స్టేట్ లిస్ట్లోకి వస్తుంది కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క చట్టాలు తీసుకొస్తుంది ప్రొడక్షన్కి, సేల్కి, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి. లీగల్ డ్రింకింగ్ కూడా ఒక్కొక్క చోట 18 ఏళ్ళు ఉంది, ఒక్కొక్క చోట 25 సంవత్సరాలు ఉంది.
ఓన్లీ 19 రాష్ట్రాలు మాత్రమే ప్రైసెస్ మీద రెగ్యులేషన్స్ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే ఆ లిక్కర్కి సంబంధించి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఒకటి వచ్చింది. అట్లానే నేషనల్ లెవెల్లో చూస్తే కనుక మీరు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్, ఎవరికి తెలియదు ఇది అసలు. అదేంటంటే నిషాముక్త భారత్ అని చెప్పి తీసుకొచ్చారు ఆల్కహాల్ రెగ్యులేషన్ కోసం. కాకపోతే ఇది నేషనల్ లెవెల్లో పాలసీగానే మిగిలిపోయింది. ఎవడు స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ, ఆల్కహాల్ని మెంటల్ ఇల్నెస్ని తగ్గించడం కోసం. అలాగే నేషనల్ హెల్త్ పాలసీ, ఇక్కడ కూడా కొన్ని ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఉన్నారు. అలాగే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యాక్షన్ ప్లాన్, ఇక్కడ కూడా ఆల్కహాల్ పాలసీ తీసుకురావాలి. ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి. ఇవన్నీ పేపర్ మీద ఉన్నటువంటి పాలసీలే. అలాగే ఎక్సైజ్ యాక్ట్ 1944, ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆల్కహాల్ని ఉత్పత్తి చేయడము, దాన్ని పంపిణీ చేయడము. దీనికి సంబంధించి ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది అంటే సాధారణంగా ఈ గుడుంబ, నాటుసారా ఉంటాయి కదా, వాటిని ఆపడానికి. అట్లానే ఆర్టికల్ 47 ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇన్ని ఉన్నప్పటికీ భారతదేశంలో జాతీయ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మనకి జాతీయ చట్టాలు అనేటటువంటివి ఏవీ లేవు. సో దీనివలన కూడా ఒక ఇది కావచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, రాష్ట్రాలకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు సాధారణంగా వాళ్ళు ఆపరు. సో మరి ఇందులో సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పాలసీస్, అంటే కొన్ని రాష్ట్రాలు పాలసీలు చేస్తే కొన్ని రాష్ట్రాలు పాలసీలు చేయవు. కానీ మనం ఎట్లా చేయాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక రాష్ట్రం చేసి ఒక రాష్ట్రం చేయకుండా అట్లా కాదు, అన్ని రాష్ట్రాల దగ్గర ఒక కామన్ పాలసీ ఉండాలి. రెండోది రెవెన్యూ డిపెండెన్సీ, ఆల్రెడీ చెప్పాను, ఏపీ తెలంగాణ ఎగ్జాంపుల్స్. రెగ్యులేటరీ గ్యాప్స్, చాలా చోట్ల నియంత్రణకు సంబంధించి చాలా గ్యాప్లు ఉన్నాయి. అంటే ఒక చోటేమో ఆల్కహాల్ పర్మిట్ చేయొద్దు అంటారు, ఒక చోట పర్మిట్ చేయాలంటారు, ఒక చోట 10 వరకు అంటారు, బారుల్లో 12 వరకు ఉంటాయి. ఎట్లా ఇవన్నీ అట్లా ఉండకూడదు. అలాగే పొలిటికల్ బ్యూరోక్రటిక్ నెక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులే ఎక్కువగా వీటిని పెంచి పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పానుగా, ప్రజల మధ్యలో ఉంటే పరిపాలన ఎట్లయినా చేసుకోవచ్చు, ప్రజలు ప్రశ్నిస్తే పరిపాలనకి ఇబ్బంది. సో అట్లానే లో పబ్లిక్ అవేర్నెస్ అండ్ హెల్త్ లిటరసీ, పబ్లిక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు, ఇది చాలా పెద్ద ఇబ్బంది. రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అలాగే అర్బన్ ఏరియాస్లో అయినా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎక్కువగా ఆల్కహాల్కి బానిస అవుతున్నారు. ఇది కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్లనే, సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ ఉండవు వాళ్ళకి. సో కాబట్టి ఆల్కహాల్, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు బ్యాన్ ఇట్ ఆల్ ఓవర్ ద కంట్రీ, స్టాప్ దిస్ నాన్ సెన్స్. సో మొత్తం దేశంలో బ్యాన్ చేయండి. సిగరెట్ ఆపాలని అనుకుంటున్నారా, ధూమపానం మొత్తం ప్రొడక్షన్ ఆపండి. పాలిథిన్ కవర్స్ వద్దని అనుకుంటున్నారా, అసలు ప్రొడక్షన్ ఆపండి దేశంలో, అప్పుడు పోతాయి ఇవన్నీ. ఏదో ఒకటి ఇంట్లోంచి బ్యాగులు తెచ్చుకుంటారో లేదని అనుకుని జేబులో పెట్టుకొని పోతారో తర్వాత సంగతి. సో చెయ్యాలి అంటే ఇది ప్రభుత్వాలు చేయాల్సింది, అంతే తప్ప ఓ రాష్ట్రంలో పెట్టకుండా ఒక ప్రభుత్వం ఆల్కహాల్ పాలసీని తీసుకురాకుండా ఇవన్నీ వర్కౌట్ కావు. సో దీనికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ టు దాట్ దయచేసి సమాధానాన్ని తెలపండి. అలాగనే డిస్పైట్ ద హెల్త్ అండ్ సోషల్ కన్సర్న్స్ associated with alcohol consumption, AP and Telangana continue to witness a sharp rise in liquor revenue. ఇది నేనే ఇచ్చాను, గతంలో ఇచ్చిన క్వశ్చన్ కాదు. Try to write it in 200 words. So ఇది ఈరోజు టాపిక్. So thank you. Have a nice day. We'll meet tomorrow.